ఏమిటి పూల ఏందో అంటారా పెళ్ళ ఉన్నదని వచ్చినవా? లేదు లేదు వచ్చింది దినాలు వెళ్ళాయి 3 రోజులు 5 రోజులు దినాలు వెళ్ళిపోయినా అదే ఏంది పూల అబ్బో అబ్బో ఏమైంది పూల? నేను వద్దనా అయ్యో అయ్యా నీ తమ్ముడు ఏమంటే అయ్యా లే తమ్ముడే మరిగింది నాయ్యో అయ్యా నీ తమ్ముడు శివదేవ రాజు నన్ను ఇగ్గుమొగ్గులు ఆడిండు నాయ్యా. తమ్ముడు కానమరాజ బల్లలో ఉన్నాడు, ఇంటికి వచ్చి నేను ఇగ్గుమొగ్గులు ఎట్లా ఆడినమ్మా? తమ్ముడు శివదేవ రాజు బల్లెలు ఇంటికి వచ్చిండు కాదు నాయ్యో. ఇగ్గుమొగ్గుల గవాయి సుబిదే ఉన్నది, సుబిది ఏం చేస్తావు? తమ్ముడు తమ్ముడు అయితే తప్పున తప్పవుతుందా? తోడబుట్టిన తమ్ముడు చూడకుండా నిలబెడతా కానీ ఇస్తా. శారదేదవడ్డి హరి రామ రామ శారవల్ల సేదవడ్డిన పూలవడ్డ పట్టుకొని ఆ భర్త దగ్గరికి వచ్చిన అయ్యా ఈ శాలం ఎవరిది? నేను వండుకునే గదిలో కట్టచ్చు నీ తమ్ముడు ఎక్కువ మొక్కులాడిండు అన్నది బాబా. ఎంత మగోనికి వన్న గోపన కన్న గోపన బాగా బాబు గోపం అన్నరే తమ్ముడా ఎంత అయ్యో తమ్మి తమ్ముడయ్యా కట్టుకోళ్ళకి అప్ప చెప్తే కొరగొర కొరగొర ఏ వాడకుడు ఏ కలిగి ఉన్నాడు పోయి వారి హిమాలయ పర్వతాల వారి పంపక రమ్మన్నది బాబగారి పూలవతి గండముకు గోజాలు చేయలేదు సరిపురి వచ్చేది కడిగా వందరమ్మా. ఊళ్ళో గాలి ఇంకా మాత్రం పడవడి బాగా వందరా పాత గడియలు ఉంటాయి, గడియల గదగద అనుకుంటే శివసేన రాదున్నాడ. అరే శివసేన మీ వదిన ఎగ్గుమొగ్గులు అన్నాడు, మీ అన్న బాధతులు నీ ప్రాంతీయని దండ దగ్గర పక్కన పెట్టి పూల వేగా చెల్లె మాత్రం పూల పట్టుకొని అడ్డగోలు అద్దనమ్మా అయ్యలారా ఒకటికి లారా మా అన్న ఏ తప్పు చేసిండు ఏం నేను చేసేపడికి అన్న కనుకనేమి దండరెక్క పగ్గాలు కట్టి గోర గోర గుంజుకొని మానలు కొట్టుకుంటా గొర గుంజుకొని వస్తాను. మరి అన్న ఏ తప్పు చేసిండు ఏ నేరం చేసిండే అన్న మా అన్నయ్య తప్పు అంటే మీ అన్న ద్రోహి దొంగ
మీ పెద్ద వదిన ఇంటి మొగులు అన్నప్పుడు ఓరన్నా బడికాడ నా తోడి పిల్ల చూస్తే ప్రేమ కలిగింది, వదిన చూస్తే నీ ప్రేమ కలిగింది అన్నప్పుడు చెల్లెలా అన్న మాట నమ్మవా అమ్మ నాకు కూడా నీకు తెలియదని చెల్లె నా కొట్టినాడు తప్పు అయ్యా ఏ తప్పు అన్న బాధ కొట్టిండు. పుట్టింది ఒకనాడు నాన్న నేను సచ్చేది ఒకనాడు అన్న ప్రాంతీయులుగా నా ప్రాంతీయ అన్నప్పుడు చెల్లెకు అన్నకు దండరెక్క పక్కన పెట్టి కొరవాల గుంజుకోరి కాన రామచంద్ర కలిగిన కూడా హిమాలయ పర్వతాల ఏరులు 12 దగ్గర పలపడం ఏదబెట్టిళ్ళు. నిన్ను కూడా చంపు అన్నావు తలవంతుల్లో అని అన్నారట 7 కట్టుకొని. గప్పుడు శివులదేవి ఏమన్నది, అయ్యో భగవంతు తల్లికి సంతానం ఇచ్చిన శివుడా మాకే తప్పు తెలియదు కులవదేవి అన్న మా మీద పన్నగా మండి అప్పటింద మోబి మమ్మల్ని కట్టుకోళ్ళకి అప్ప చెప్పింది. అయ్యా భగవంతు ఇక మా జీవి వస్తుంది నువ్వు సంతానం ఇచ్చిన కాబట్టి శివుడన్న మా జీవులు నీళ్ళు నా అట్టపరుచుకోమని 10 బబ్బలు సత్యవంతులకు దేవుడు దాసులే అంటే ఇప్పుడు ఆ కొడుకు భగవంతుడు వీళ్ళు సత్యవంతులే గారి పూలవతి వీళ్ళు పన్నాగా మండి కటిక వాళ్ళకి ఇచ్చింది. వీళ్ళ ప్రాణం పోతే ఇక్కడికి కథ పులి స్టాప్ అయింది. పూలవతి దేవి ఆట కట్టలని వీళ్ళు భూమి మీద బతకాలంటే మరి కటికోళ్ళ చేతుల కత్తులగిరి పూల పిల్లగల్ల మిడల పూలమాల వడలను కూడంత బండారి కొట కూడా చెమ్మిండు దేవుడమ్మా కటికోళ్ళ చేతుల కత్తులు ఎగిరిపోతాను ఇద్దరు పిల్లగల్ల మిడల పూలమాలలు పడ్డాయటమ్మా. పూలమాలలు పడ్డప్పుడు ఊపిరి మాత్రం మనకి బిగించుకున్నారే అవ్వా మీరు ఆ ఊరికి రాకుండి వాళ్ళు పాపకారి వాళ్ళమ్మ మీ 2 వదినలు మీ మీద పన్నాగా మండి అప్పనింద మోపిల్లు మీ అన్నం తీసుకుని ఏ ఊరికనే పల్లె కన్నా పోయి కాలక్షేపం గడపండి. కానీ ఆ ఊరికి రాకని అడవిలో వదిలిపెట్టి పాపగారి వాళ్ళు రాను కటిక వాళ్ళు కొండగురిని చంపుకుని అనగారు మరి టేగాకు డొల్ల నిన్న రక్తం పట్టుకొని వచ్చి అవ్వ పూలవతి మీ మరిదిని చంపినాం మీ ఆడబిడ్డను చంపినామన్నప్పుడు కిల్లెన అవుతాల్లా పూలవతి చాబంతి కావాలి ఎవరయ్యా అడవిలో నా అన్న చెల్లెలు మనం చిన్న వాళ్ళ పొంటి పోదామా సేదే మనం పెద్ద వాళ్ళ పొంటి పోదామా సేదో మన అవతోడ పుట్టిన అన్నదమ్ములంటే మనకు మేనమామలున్నా అవ్వయ్య లేకుండా మేనమామలు ఉండాలన్న మనకు మేనమామలు పేరు చెల్లే శివీరా ముందు చూపు వెనక రాదంటే బ్రహ్మదేవుని బిడ్డ హరిదేవికి 3 భర్తలు రాసుకున్నాడాట. రాత్రిగో అయ్యా 3 తలలా బ్రహ్మదేవ చెల్లెని తీసుకొని అన్న
అడవికి వెళ్ళి వస్తాడు. వస్తుంటే వచ్చిన తొవ్వల మరి దేవతలు మాత్రం అనగా అసలైన మార్గం వచ్చినప్పుడు మరి ఎవరయ్యా మరి శంకరుడు విష్ణు అంటే బ్రహ్మ వచ్చినప్పుడు మరి ఆ బ్రహ్మదేవుడు యజ్ఞం పటార్చుకునే వాళ్ళు అవుతాను అన్న నాకు ఉతకాలు కావాలన్నప్పుడు శూలము తీసిండు 7 పిల్లలు తీసి అక్కడ కోనేరు చేసుకున్నాడు. ఆ కోనేట్లో మాత్రం అనగా యజ్ఞం చేసుకుని దేవతలు అర్ధపర దూరం పోయినప్పుడు ఎవరయ్యా దేవేంద్రుని బిడ్డలు 7 దేవకన్యలు వచ్చి తడిపడి స్నానం చేస్తాడు. ఆ దేవతలు అడగదు ఎవరమ్మ మీరు అడిగినప్పుడు మీరు దేవకన్య అన్నప్పుడు మరి నీళ్లు ఖరాబ్ అయినా చూసి అయ్యా మీరేనైనా ఉరికి వచ్చి అప్పుడు అదం పట్టినప్పుడు మీ గుణం మెచ్చిన బిడ్డ అన్నప్పుడు మా గుణం మెచ్చి మాకేమి ఇచ్చినావు అని అన్నారు దేవకన్య. మీరు ఏం కావాలో కోరుకోమని శంకరుడు మాకు భర్త లేని మాకు సంతానం కావాలో అన్నాం. రేపు పొద్దుగల ఇక్కడికి రండి. ఈ గుండె మీద మాలమామిడి వృక్షం ఉంటది. ఆ వృక్షానికి 7 పండ్లు ఉంటాయి. ఆ పండ్లు మనుషుడు తెంపుకోడి తినండి మనిషికి ఒక్క కొడుకు అవుతారు అని చెప్పి గప్పుడు ఆ దేవతలు వెళ్ళిపోయినలా రేపు పొద్దుగల ఇక్కడికి వస్తారు అని ఆ గుండం ఊడిపోయింది. గుండం మీద బాలమామిడి వృక్షం చేసిండు. వృక్షానికి 7 ఫలములు గారించిన లోకల. ఆ రోజు దేవకన్యలకు డ్యూటీ పడ్డది. వేరేది కాటకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాలేదు. ఆ రోజు దేవకన్యలు వచ్చినా శివనీల కర్మెట్ట ఉండను. గదే టైములా దేవకన్యలు రాని ఎడల అన్నయ్యలు ఇద్దరు వాళ్ళు చెట్టు కింది కజనా అన్నయ్యలిద్దరైనా అన్నా ఆకలి రా చెట్టు మొక్కలు చూసే వరకు 7 పండ్లు ఉన్నాయి. అన్నాక పండు కోసుకొస్తే చెరుకు తిందాం. పోతుంటే మరి ఉత్కాలు తాగుదాం మన కడుపు నింపుకుందాం అన్నప్పుడు ఇలాగడే శివశీల రాజు చెట్టు ఎక్కుతాడు. చెట్టు కాడికి వస్తాడు. సత్యవంతుడు దేవుడు దాసుడే అంటే భగవంతుడు అనుకున్నాడే. ఈ అన్న పోయి పళ్ళు కోసుకొచ్చి చెల్లెకెత్తాడు. అనుజలు పోయి ఆల్మగలు అంటారు. 7 ఫలములు అంటే మరి ఆ పిల్లగాడు ఒకవేళ ఫలం తింటే ఆ పిల్లగాడి కూడా గర్భిణి అవుతుంది. మగోని కడుపున యమనేశ మహారాజు కడుపున మాన్నత పుడితే యమనేశ్వరాజు బతికిండనా ప్రాణం పోద్దంటే ఆ ఫలములు మాయం చేసి ఒక్కటే పండును చేసిండు ఆ భగవంతుడు. అన్న చెట్టుగాడి పోతుంటే గాలి ఇసరగా భగవంతుడి కృప వల్ల ఆ పండు దిగి అమ్మా సెల్లె కొంగుల పడ్డారమ్మా సెల్లె కొంగుల పడ్డప్పుడు అన్న నువ్వు చెట్టు ఎక్కకురా తొడివెదగి నా కొంగుల పడ్డ నువ్వు చెట్టు దిగరాదే నాన్న చెట్టు ఎక్కబోకే నాన్న అన్న దివదేనా మహారాజా అయ్యో అని అన్న చెల్లి దగ్గరికి వచ్చే వరకు పండు చూసే వరకు అన్న శిరసాగం కోసుకొని తిన్నావే అంట అని చెల్లె శివనీల చిన్నక అప్పుడు ఎవరయ్యా అన్న అన్నాడు మొగబాయి కానీ చెల్లె నేను అక్కడ కోసుకుంటానమ్మా చెల్లె మనం అవ్వయ్య లేని పిల్లలు నువ్వు కడుపు నిండుతుంది నువ్వు ఆ పండుగ చెల్లె అన్నాడు. భగవంతుడు పుట్టించిన మరి బాలమామిడి వృక్షానికి ఆ ఫలమాయ దేవ కన్యలు గాని ఆ ఫలమాయ చెల్లె అనుమతి చేసినప్పుడు అన్నముల పిండ రూపం అవుతుంది ఆ పిల్ల శివనీల. నాటి వారికి గడియలే నాటి వారికి నేలంట అన్నయ్యలు ఇద్దరు వత్తంటే పండు తిన్న నోటికి చెల్లె శివనీలకు పలువరు గుడ్డ వండను చెల్లె శివనీలకు అన్నని తోడు నడవరా పండు తిన్న నోటి కన్నా నాకు పలువరు పుట్టిందన్ను నాకు దూపలైతా ఉన్నాయో నా అన్నరారా శివసేనా నీకు దూపు అవుతుందా అది ఎడబాపలమ్మ మరి అని అన్నకే వెనక చెల్లెగా మరి కింద కూర్చో నీళ్ళు పోతాను అన్నాడు. చెల్లెమన్నదావా పోరా అన్నాడు.
అన్న పోరా అని చెల్లి అన్నది. పొయ్యత్రన్న మాట అన్నకు రాలేదు, పొయ్యిరా అన్న మాట చెల్లెకు రాలేదు. టేకాకు డొల్ల కొట్టుకున్నాడు. నా చెల్లె దూపైతాను, చెల్లె బతకాలి. అయ్యో చెల్లె నువ్వు ఆ చోట కూర్చున్నావని టేకాకు డొల్ల కొట్టుకొని నీళ్ళ జాడల్లా అన్న పోతాడు. అన్న పోతాండ వత్తండ 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 జాలి కాలువలు మరి పారిపోతానే కాలువల్లో దిగిండు. కడుపు నిండా నీళ్లు తాగి టేకాకు డొల్ల నిండా నీళ్లు పట్టుకున్న సమయం అడవికి రాజు కూరల పెద్ద పులి. పెద్ద పులి నీళ్ళకి వస్తాడు. ఆ పెద్ద పులిని మాత్రం అనగా ఈ పిల్లగాడు చూసాడు. ఆ పులి పిల్లగాడిని చూడలే. ఈ పిల్లగాడు అప్పుడు అప్పుడు బాబే పులిన నేడ మింగుతా నేను బతకనన్నాడు. చెల్లె కూర్చున్నది తూర్పుతో డొల్లరింట నీళ్ళు పట్టుకున్నా. అన్న చూడు అడవిలో పరుడుతో అన్న కాటకలతో ఉండడమ్మా. మరి ఆ చెల్లె కనుకనేమి అమ్మమ్మ మరి కింద కూర్చున్నాను. నాన్న కనుకనేమి ఇంత రాకపోయినా నాన్నని కనుకనేమి ఏ పుణ్య కొట్టిందో ఏ సామే కలిసిందో నాన్నెక్కడ వాయను అని ఆడవిల్ల కనుకనేమి కలకల కన్నీరు తీస్తుంది అవ్వా. అడవిలో నేను ఒక ఆడవిల్లనున్నా, నేను ఎక్కడ వెళ్ళిపోదును, నాకు అవ్వ బలగం లేదు అయ్య బలగం లేదు అని కలకల కన్నీరు తీసుకుంటా అడవిలోనే పోతాందమ్మా. అమ్మా గడివాన నది సాగరా నేను పడలేను ఈ పాడు బాధ, పడలేను ఈ బంది కానా. మరి బట్టి మంది కాకబాయనా ఆకలైతే పట్టాకు ఇంత దూపలైతే పచ్చాకు నవల పట్టి అవ్వా. కనకనకనకన్నీళ్ళు తీసుకుంటా అడవిలో తిరుగుతాండే ఆ పిల్ల కనుక తెల్లారి పొద్దు ఊకుతాంది అవ్వా. మరి ఎప్పటికప్పటికన్నారమ్మా నాటి వారికి సత్యానగల నాటి వారికి పాపానగలన్నారమ్మా. మరి అప్పుడు మాత్రం కనుక ఆ పిల్ల కనుకనేమి పురిటి నొప్పులు స్వరూపమైనప్పుడు ఆడపిల్ల కనుకనేమి బాధపడుతున్నది అంటే పరికిపోదా పరికిపోదా మరి పరికిపోదా కిందట మడది అవ్వగా
పరికి పొదసాటుకు పండు తింటే ఆ పిల్ల శివుల గర్భాన చకనో కావాల కొడుకులైనా కొడుకులా తన వెతికినా. కష్టం గట్టెక్కినంటే నీకు కొడుకు కలిగిందో అన్నారు. కొడుకా గర్భాన ఆయన పండు తింటే నా కొడుకు కలిగింది. పండు తింటే కలిగింది నా కొడుకు వేరు ప్రాణసేనారాజు నమ్మ రామరామ ప్రాణసేనారాజు నమ్మ రామరామ. ఇక్కడ కొడుకు పేరు ప్రాణసేన అని పేరు పెట్టినప్పుడే భగవంతుని కొడితే ఎవరు తెలియదమ్మా. అక్కడ వాళ్ళ పెద్ద వదిన మదంకర వంగాలంటే పూలవది గర్భాన చక్కని బిడ్డనోడి కట్టిండాడు దేవుడు. ఆ పూలవది అన్న బిడ్డ పేరు పవిత్రల దేవుని పేరు పెట్టిండు. అక్కడ మరి పూలవతి దేవి బిడ్డ పవిత్ర దేవి నెయ్యి బుక్క పాలు బుక్క తింటారు. కానీ నర్రాడివి కిరు జంగట్ల ఎవరయ్యా మరి ఆ చిన్న వయసాదుల్లో కలిసి చెల్లె జాడ అన్నకు తెలియదు, అన్న జాడ చెల్లెకు తెలియదు. మరి పరికి పొదల కాడ నర్రాడివి కిరు జంగట్ల అయ్యో కొడుక నువ్వు ఎట్ల పేరు కత్తవురా, నువ్వు ఎట్ల పేరు పెరుగుతావురా నాయన బంగారం. తల్లి పాల పళ్ళు తెస్తుంది, పరికి పళ్ళు తెచ్చి కొడుకులు చదువుతున్నాడమ్మా. కొడుకు 2 నెలల కొడుకు 3 ఏళ్ళ కొడుకు పెరిగిండమ్మా. 3-6 నెలల కొడుకు పెరిగిండే. మరి ఆ తల్లి కనుకనే ఆ ప్రకారంగా కొడుకులు దానంగా 1 ఏడు కొడుకు పెరిగినాడే. 2 నెలల కొడుకు కొడుకును దానాగా పెద్ద 3 ఏళ్ళ కొడుకు అంటాంటే 5 ఏళ్ళ కొడుకు పెరిగిండమ్మా. 5 ఏళ్ళ కొడుకు పెరిగినప్పుడు కనుకనే కొడుకు కనుకనేమి అడవిలో కనుకనే ఊష్ట మీరుల పైన అక్షరాలు రాసుకుంటా కొడుకు కనుకనేమి చదువు నేర్పుతాంది అవ్వ. కొడుకు భూమి మీద బతికి ఉంటే నా ఊరికి పోయి బాబాది ఆడగట్టోడాయే రాజ్యమేరటోడా కొడుకని ఉసుక మేరల మీద కచ్చి ఉసుక మేరల మీద కొడుకు చదువు చెప్పుతున్నదమ్మా. కొడుకు కూసుండ పెట్టుకొని శివనీదేవి కొడుకు చదువు చెప్పబట్టరా. చదువున తీరుతాడు సాత్రాన తీరుతున్నాడు. దినమంది వర్షకాలం నాడు నర్రాడు 7 చూసి ఎక్కింది జంగలి అవ్వ మొక్కలు చూసింది. అవ్వ శివనీల దేవి ఒక్క మాట ఏ మాట కాదా అవ్వ, కానీ ఒక్క మాటే మాట కొడుకు కిరిజంగట్ట నువ్వు ఒక్కదాని వాళ్ళు మమ్మీ కరిపూర్ రామసుడైనా నేను లంగనై
దొంగనాయి కనలేదురా లంగనాయి కనలేదు పంట తింటే కలిగినవురా ప్రాణసేన రాజురా పంట తింటే కలిగినవురా కొడుకా ఏ తప్పు తెలియదు ఏ నేరం తెలియదు నాయన పండు తింటే కలిగినవు నీ పేరు ప్రాణశీలన రాదని పేరు పెట్టుకున్నారా కొడుకా నాగు పండు తింటే నేను ఎత్తగలిగాను ఆ చెట్టుకు ఒక పండు ఉన్నది పండు పట్టుకొచ్చి నీ చేతికి పండు అనుభూతి చేయి బిడ్డను కానీ నాకు చెల్లె కావాలని అన్నప్పుడు గదగద వణుకుతుంది తల్లి నీ పాలితను ఒక్కసారి కడగలు తీయబట్టి భగవంతుడు కూడా ఇది ఎవరికి అర్థం కాదమ్మా రెండు ఆ చిలుకలు చెట్టు మీద ఆలి అరే బాబు ఒక శాస్త్రం చెప్పుదాం చిలుక ఒక శాస్త్రం చెప్పన్నప్పుడు ఏదో శాస్త్రం కాదయ్యా అక్కడ తల్లి కొడుకుల శాస్త్రం ఉన్నది మరి ఏం శాస్త్రం అయ్యా అని ఆ చిలుకలు మాత్రం పార్వతును పరమేశ్వరుడు ఆ చిలుకల అవతారం మీద అంటే అనగనగా చిలుక భోజనగరం ఏలేదు చిలుక భోజరాజు భార్య సీతలదేవి సీతాదేవికి ఇద్దరు కొడుకులు అయినాక పెళ్లి చేసినాక నాకు అడవిలో కావాలని మరి దేవతల పూజ చేయంగా శివుని గుళ్ళ పూజ పడితే మరి కొడుకు బిడ్డ కలిగిన 21 రోజులు వాళ్ళ ప్రాణం పోయింది వాళ్ళ ప్రాణం పోతే మరి కోడల సీత పాపకారి ఇద్దరు కోడల పూలవతి చాపతి దేవి పిల్లగల పన్నాగ మండి గంగల వారేశ్వరు సావనీయలే ఆడికెళ్ళి మాత్రం అనగా పెద్ద పెరిగినాక సిప్పసేతికిచ్చి చెప్పుతోడు కొట్టిండు మరి అన్నలు అత్త అంటే చదివిపించిండు చదివిపించుకున్నాక పిమ్మట అన్న ఒకరోజు చెరువు ఉన్న రోజు పిల్లగారి ఇంటికి వస్తే ఆ పాపగారి వదిన పూలవతి దేవి పిల్లగారి మీద పన్నాగ మండి పిగ్గుముగ్గులు ఆడు అన్నది తప్పించుకొని పోతంటే ఆ ధర్మరాజులు మరి ఇచ్చిన శాలువ మరి శాలువ గుంజుకోరి అన్న చూపెడతాడు నాకు తమ్ముడు కాదు పాపాత్ముడు నేను చదువుకున్న కుక్క నన్నే కరిసిందిరా మరి ఆ కడుకులు కప్పచెప్తా కడుకులు రాను వత్త అంటే మరి ఆ నరకాల పడి సంపదాడ వాళ్ళ ప్రాణం పోలేదు కాబట్టి మరి వత్తంటే కోనేరు మీద మాత్రం బాలమామిడి వృక్షానికి మాత్రం బాలమామిడి పండు ఉన్నది భగవంతుడు ఇచ్చిన ఆ పండు తెంపుకొచ్చి చెల్లె చేతికి తనజులు ఆలుమొగలైతే గాలి విసరగా పండు తొడిమ తెగి చెల్లె కుండ పడ్డది అన్న చెల్లె నా కుంగుల పడ్డదిరా చెల్లి దగ్గర అన్నప్పుడు చెల్లె నువ్వు తిను అంటే ఆ పండు తింటే కలిగినవురా ప్రాణసేన రాజు నీ అవ్వ లంగ కాదు దొంగ కాదని చిరికలు మాట్లాడుకుంటుంటే పిల్లగాడు ప్రాణసేన రాజు అవ్వా నేను కన్న తల్లి అనే మాట నువ్వు లంగమై కొన్నవా దొంగమై కొన్నవా గారిపోని మాటలన్నా నేను బాబగారి కొడుకును నేను భూమి మీద బతకద్దు నీ కాళ్ళ కడ తల వంచుదా ఇక నా ప్రాణ తీయడాదే మనవలకు వస్తాయి కష్టాలు మాటలకు వస్తాయి బిడ్డ నువ్వు అన్నదంటే ఏం తప్పులేదురా తెలిసి చేసిందని తప్పు చేసిన తప్పు లేదు రా పోదాం అని తల్లిని తీసుకుని వత్తంటే సాధుల్లో కలిసిండు మరి సాధు రూపు మీద ఉన్నాడు అన్న చెల్లె వంక చూసింది చెల్లె ఎన్ని రోజులకు గడిచిన చెల్లె అని ఉరికెత్తాడు గీ పిల్లగాడు ఎవరంటే అన్నా నువ్వు మాత్రం అనగా నేను పండు తింటే నాకు దూపైదు నువ్వు నీళ్ళవేనా అన్నా పండు తింటే కలిగిండు నా కొడుకు పేరు ప్రాణసేన రాజు అన్నప్పుడు పట పళ్ళు కొరుకుతాడు ప్రాణసేన రాజు మామా నువ్వు నీ వదిలి నిగ్గు ముగ్గులాడినవా ఆ మరక నీ మీద ఉండద్దు మరక నేను కడిగేస్తా మామ ఆ మరక మీ మీద ఉంటే మీరు పాపాత్ములని ఊళ్ళో రాలేదంటారు మామ మీ పెద్దవాదిని ఆట కట్టి ఆ మరక కడిగేస్తారని తల్లిని మేనమామ తీసుకొని పిల్లగాడే ఎర్రన దీర పండు తింటగలిగిన ప్రాణసేన రాజు వాళ్ళు అమ్మగారి పట్టమో పిల్లగాడు ప్రాణసేన రాజు అమ్మగారి ఊరమ్మ అది ఆశలకి తల్లి కొడుకును రాని వారి మీద పూలవతి
ఆయనకు సంతానం లేదు ద్రౌపది దేవికి ఒకటే బిడ్డ ఏందే పూర్తిగా నేను నా ఫారం అంతా ఓ చెల్లి అయ్యారా పులకరిస్తాండి ఓ లంజముండ పలకెత్తున్నాను పలకరిస్తాంది పటపట అంటది ఇక నన్ను కొట్టేమ్మవాడు ఉన్నాడు పోయి నన్ను కొట్టాడు ఉన్నాడు సిగ్గులేదు అరే చెల్లె అక్క మొక్క మీద అడ్డాడు అవ్వా ఆయన లేచిన మంగళ పెట్టుకున్నట్టున్నది అవతల ఎవడు వచ్చిండు ఎదురుకుంటా పోయి ఎదురుకుంటా తన్నది అంతే పోయి కోటంచ మనకాడవాడు వాడు నా పైన రాజాలు మొయిలు సాయిత పోయినావా ఏం కాదు ఇప్పుడే ఉన్నది మీరిద్దరు నా వరుస